అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం బెడిసికొట్టిందా? లేదా వాళ్ళకే మంచి జరిగిందా? ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కొంచెం ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుద్ది. వైసీపీ వాళ్ళు నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి లేఖ రాశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని. అయినా సరే స్పీకర్ గారు పట్టించుకోవాలి. పైగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కోరం ఉండాలి, 10% ఉండాలి, వాళ్ళకి అది లేదు కాబట్టి వాళ్ళకు హోదా లేదు అని పలు సందర్భాల్లో చెప్పారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశించండి స్పీకర్ని అని. అది ఇంకా పిటిషన్ ఏ దశలో ఉందనేది క్లారిటీ లేదు, అదైతే విచారణకు అయితే రాలేదు ఇంకా. మరోవైపు ఈ మధ్య స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు పదే చెప్తున్నారు, 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడుతుంది, ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా కూడా అనర్హులైపోతారు, ఇక మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా ఉండలేరు అని పదే హెచ్చరించారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైసీపీ సభ్యులు ఎవరూ కూడా అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి, 60 రోజుల నిబంధన అందరికీ వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి ఈరోజు అసెంబ్లీకి వచ్చేశారు. వచ్చి పట్టుమని 10 నిమిషాలు ఉన్నారేమో బహుశా, వెంటనే వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట. ఆయన అసెంబ్లీ బయట అదే, హైకోర్టులో వేసిన పిటిషన్ అదే, స్పీకర్ గారికి రాసిన లేఖ అదే, మీడియా ముందు అదే, అసెంబ్లీకి వచ్చి అదే. అసెంబ్లీకి వచ్చి ఏమైనా కొత్త డిమాండ్ చేశారా? ఏమైనా గ్రూప్ 2 అభ్యర్థుల గురించి ఏమైనా మాట్లాడారా? రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడారా? మిర్చి రైతుల సమస్యల గురించి మాట్లాడారా? ఏమైనా సమస్య మాట్లాడి దానికి నిరసనగా వాకౌట్ చేస్తే అర్థవంతంగా ఉండేది. పోనీ గవర్నర్ గారి స్పీచ్లో అసత్యాలు ఉన్నాయి, వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి, ప్రజల కష్టాలేవి కూడా స్పీచ్లో చెప్పలేదు అని ఆయన వ్యతిరేకించి బయటకు వెళ్ళిపోతే మరోలా ఉండేది. అలా కాకుండా వితండ వాదన, అడ్డగోలు వాదన, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళి కూడా బయటకు వెళ్ళిపోయారు. అంటే నేను ఇక్కడ లేవనెత్తిన పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది కొత్త పాయింట్ కాదు కదా, గత 7 నెలల నుంచి ఆయన అడుగుతున్నదే, వీళ్ళు ఇవ్వనిదే, కోర్టులో పిటిషన్ వేసిందే, ఆల్రెడీ మీడియాకి అందరికీ చెప్పిందే. ఈరోజు ఈ మాత్రం అడగడానికి అసెంబ్లీ వరకు ఎందుకు వెళ్ళాలి? ఆల్రెడీ మీడియా ద్వారా అడిగారు, లేఖ ద్వారా అడిగారు, కోర్టు ద్వారా అడిగారుగా. అంటే ఎందుకు వెళ్ళారు? తప్పించుకోవడానికి. 60 రోజుల పాటు వెళ్ళకపోతే అనర్హత వేటు వేస్తారన్నారు కదా, సో దాని నుంచి తప్పించుకోవడానికి ఈరోజు అటెండెన్స్ పడిపోద్ది, ఇంకొక 60 రోజులు వెళ్ళకపోయినా పర్లా. సో మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో వెళ్తారు, ఒక 60 రోజులు చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో వెళ్ళి మళ్ళీ అటెండెన్స్ వేసుకొని ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి వంకలు పెట్టి వచ్చేస్తారు. సో ఇది నేను నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళడం వ్యూహమేమో అనుకున్నా, ప్రభుత్వాన్ని ఇరుకుని పెడతారేమో అనుకున్నా. అట్లీస్ట్ ప్రతిరోజు వెళ్ళి ఏదో ఒక ప్రజా సమస్యలను లేవనెత్తి ఆ సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోతే అప్పుడు బాయ్కాట్ చేసి వస్తారేమో, కాస్త గౌరవప్రదంగా ఉంటారేమో అనుకున్నా. సో అంటే ఇంతకన్నా చెత్త అనమాట. అంటే ఇంతకన్నా ఇంకా దిగజారదలే అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరని తెలుసు, రాదని తెలుసు, కానీ ఆ విషయంలో మొండిగా వాదించి అడ్డగోలుగా వెళ్ళి, సో దీన్ని ఏమనాలి? సో అసెంబ్లీ బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ప్రజా సమస్యల మీద పోరాడదాం, మనకు ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది, జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి, ఇంకో 3 ఏళ్లలో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి, మళ్ళీ మనం గెలుస్తాం, 2028 ఫిబ్రవరిలో ఎన్నికలు, ఈ పాటే పాడారు. 30 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాము, సో మీరు జాగ్రత్తగా పనిచేయండి, గ్రౌండ్ వర్క్ చేసుకోండి అని పాడారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. వైసీపీ వాళ్ళు మానసికంగా ఫిక్స్ అయిపోండి, మైండ్లో ఫిక్స్ అయిపోండి, మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఈ 5 ఏళ్ళు రాదు. సో మీకు ఇప్పుడు జనసేన పార్టీ సెకండ్ హైయెస్ట్ పార్టీ టీడీపీ తర్వాత, మేము అడిగితే మాకు వస్తుంది ప్రతిపక్ష హోదా, సో మీకు రాదు, మీకు దానికి కావాల్సిన కోరం లేదు, కాబట్టి మీరు అడిగి అనవసరంగా కాలయాపన చేయడం కంటే అసెంబ్లీకి రండి, ప్రభుత్వ లోటుపాట్లు చెప్పండి, విమర్శించండి, ఏమైనా తప్పులు చేస్తే వ్యక్తపరచండి, మేము సరి చేసుకుంటాం, అంతే తప్ప అడ్డగోలు వాదన వద్దు, రాదు అని తెలిసి కూడా మీరు మళ్ళీ అడగొద్దు అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండైరెక్ట్గా చురకలంటించారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మీద మీరు ఏమంటారు? ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా? ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఖచ్చితంగా అవసరం లేదు, ఎందుకంటే 10% రావాలని గతంలో ఆయనే చెప్పినట్టు గుర్తు. సో దీన్ని నిరసిస్తూ దీన్ని సాకుగా చూపించి అసెంబ్లీకి వెళ్ళకపోవడం ప్రజలు ఏ విధంగా చూస్తారు? నాకైతే ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు వైసీపీ నిర్ణయాన్ని.
ప్రజలు యాక్సెప్ట్ చేయరు. సర్లే వాళ్ళు ఇవ్వనప్పుడు ఈయన వెళ్ళొచ్చు కదా, వెళ్ళి సమస్యలు లేవనెత్తి అప్పుడు బయటకు వచ్చేయచ్చు కదా అని అనుకుంటారు. ఇంకో ఇది మరో బ్లండర్ అనమాట వైసీపీ విషయంలో. థ్యాంక్ యూ.